నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఎస్పీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. రాష్ట్రంలో మిస్సింగ్ కేసులపై తప్పుడు ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్ తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ బీసీ పోతిన మహేష్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలు జిల్లా సున్నిపెంటలో నిర్వహించిన మన నీరు మన సంపద కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుప్రీం తీర్పుపై స్పందించారు. సామాజిక న్యాయం దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం చేయటం తేదేపా సిద్ధాంతం. గతంలో వర్గీకరణకు సంబంధించి ఏబీసీడీలుగా కేటగిరీ తీసుకొచ్చాను. అందరికీ న్యాయం జరగాలి. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా అలాగే చేశాం. ఈ ప్రభుత్వం అందరిది, మీ అందరివాడిగా ఉంటా అని చంద్రబాబు తెలిపారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు నేను చెప్పడం కాదు, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఒకరిని కాదు, అందరికీ న్యాయం జరగాలి. అందుకే 96-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచి ధృవీకరించారు, దాన్ని కూడా ఆమోదించారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ శబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం. పక్కన అదే మార్గ అనంతపూర్లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం. ఎక్కడికక్కడ అదే మారిగా నంద్యాల్లో ఫరూక్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం, ఇప్పుడు మంత్రిగా చేశాం. సామాజిక న్యాయం జరగాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం అందరిది, నేను మీ అందరి వాడిగా ఉంటాను, శాశ్వతంగా అదే చేస్తాను. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ ఉంటాను. అందుకే నేను ఒక మాట మాట్లాడాను, జీరో పావర్టీ అన్నాను. ఏ గ్రామంలో కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ గ్రామంలో పేదవాళ్ళు ఉంటే వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పైకి వచ్చిన వాళ్ళు తీసుకోవాలి. నేను ఒక ఫార్ములా మాట్లాడా. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హారం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలకు ఉపవర్గీకరణ అధికారం ఉందని సుప్రీం తీర్పు ఇచ్చిందని చెప్పారు. వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తోందని, ఎంతో మంది నేతలు ప్రాణాలు కోల్పోయారన్నారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పోరాడామని వివరించారు. అకుంఠిత దీక్షతో 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న, అలుపెరగని పోరాటం చేసిన నా కార్యకర్తలకు, ఉద్యమకారులందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. అదే సమయంలో న్యాయాన్ని బతికించడం కోసం, ధర్మాన్ని బతికించడం కోసం ఎంఆర్పీఎస్కు అండగా నిలబడ్డ
అన్ని వర్గాల పెద్దలందరికీ కూడా ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పీఎస్కు లేకపోతే 30 ఏళ్ల ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చే వాళ్ళం కాదు, ముందుకు సాగించే వాళ్ళం కాదు. మేము 30 ఏళ్లుగా ఉద్యమం నిలబడి ముందుకు సాగిందంటే, అంతిమంగా ఒక విజయం సాధించిందంటే సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దల, ప్రజాస్వామికవాదుల, మీడియా పెద్దలందరి సంపూర్ణ సహకారం వల్లనే ఈ విజయం సాధించాం. అందువల్ల వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ విజయంలో అంకితం ఇస్తున్నాం. ఈ విజయం వల్ల న్యాయం వైపే న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి, అన్యాయం జరిగిన వర్గాల పక్షాన్ని బలంగా న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి పెద్దలు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించడం కోసం, పేద వర్గాలకి అండగా నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును ప్రకటించిన న్యాయమూర్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలా మంది పెద్దల మద్దతు ఉన్నది. ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు. ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో గతంలో ఈ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నంలో పెద్దలు వెంకయ్య నాయుడు గారు చొరవ తీసుకున్నాడు. ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో కిషన్ రెడ్డి గారు దీని భుజానేసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో రఘునందన్ రావు నుంచి మొదలుకుంటే, సంజయ్ గారి నుంచి మొదలుకుంటే, ఈటల రాజేంద్ర గారి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరి పాత్ర, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఈ విజయంలో ఉన్నది. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు, విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు. ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మన న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇటీవల ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లోనూ వర్గీకరణను అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది. సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి ఏబీసీడీ వర్గీకరణ చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటోంది. ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లోనూ వర్గీకరణ అమలు చేస్తాం. దీనికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం. మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నాను అని సీఎం కోరారు. రాజకీయాలు ఎన్నైనా ఉండని మళ్ళీ కొట్లాడుకుందాం, చాలా వివరాలు మాట్లాడుకుందాం, మాకేం అభ్యంతరం లేదు. రాజకీయపరమైన చర్చ కావాలంటే ఆల్రెడీ 31 తారీఖు వరకు బడ్జెట్ ఆమోదానికే చర్చ అంటే లేదు, కొనసాగించాలంటే 1-2 తారీఖు వరకు కూడా చర్చలు చేయాలని తమ అనుమతితోని మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఈరోజు చర్చకు అవకాశం ఇచ్చిన అధ్యక్ష. చర్చలో పాల్గొనండి, ఇష్యూ బేస్డ్ డిబేట్ చేయండి, ఏ ఇష్యూను ఆ ఇష్యూను ప్రత్యేకంగా చూడండి. మీరు ఎందుకు రాజకీయంగా కలగాపులగం చేసి రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకో ప్రయోజనమే లేనట్టుగా ఈ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. మేము బాధ్యతాయుతంగా ఒక బాధ్యత నెరవేర్చాలి. ఒక గురుతరమైన బాధ్యత తెలంగాణ లక్షలాది నిరుద్యోగ యువకులు ఇవాళ మా మీద పెట్టినారు. ఈ బాధ్యత నెరవేర్చాలని రోజుకు 18 గంటలు కష్టపడి ప్రపంచంతో పోటీపడి సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పట్టుదలతో మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఇవాళ తెలంగాణ సమాజం అంతా వ్యసనాలకు బానిసలై గంజాయి డ్రగ్స్కు లోనవుతుంటే ఆ యువతను బయటికి తేవాలి, పని కల్పించాలి, వాళ్ళకి శిక్షణను ఇవ్వాలి, వృత్తి నైపుణ్యం పెంచాలి, ప్రపంచంతో పోటీ పడాలని ఇవాళ మా ప్రభుత్వం చేస్తుంటే అభినందించాల్సింది పోయి, సహకరించాల్సింది పోయి కాళ్ళల్లో కట్టబెట్టి కింద పడేసి ఈ చర్చనే జరగొద్దని, ఈ చర్చను తప్పుదో పట్టించాలని నిన్నగాక మొన్న మీ అందరి సమక్షంలో రైతు రుణమాఫీ 2వ విడత దాదాపుగా 1,50,000 వరకు ఉన్న రైతులకు 6,000,198 లక్షలు విడుదల మా ఆర్థిక మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ చర్చ ఎక్కడ జరగొద్దు, రైతులకు చేరొద్దని ఒక రాష్ట్రంలో మిస్సింగ్ కేసులపై తప్పుడు ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్ తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ బీసీ పోతిన మహేష్ డిమాండ్ చేశారు. విజయవాడలో బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పవన్ గతంలో 30,000 మందికి పైగా మహిళల ఆచూకీ రాష్ట్రంలో లభించలేదని తీవ్ర ఆరోపణలు చేశారన్నారు. కేవలం 664 మంది మహిళలు మిస్ అయ్యారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా తెలిపిందన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో 30,000 మంది మహిళల ఆచూకీ లభించడం లేదని
హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇది పచ్చి అబద్ధం. గత 5 సంవత్సరాల్లో 30,000 కాదు, కేవలం 664 మంది మహిళలు, యువతులు ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదని కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ సాక్షిగా హోంశాఖ తెలియజేసింది. ఇది కూడా వైసీపీ ఎంపీలో, రాజ్యసభ సభ్యులో అడిగినటువంటి ప్రశ్న కాదు. గత 5 సంవత్సరాల్లో ఎంతమంది మహిళలు జిల్లా వారీగా, వయసు వారీగా ఆచూకీ లభించలేదని తెలుగుదేశం పార్టీ ఎంపీలైనటువంటి పార్థసారథి గారు, అదేవిధంగా లావు కృష్ణ దేవరాయలు గారు అడిగినటువంటి ప్రశ్నకి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పింది. నిన్న ప్రశ్న నెంబర్ కూడా 1351, తేదీ 30 జూలై 2024లో లోక్సభలో కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి సమాధానం 2019 నుంచి 2023 వరకు 30,000 మంది మహిళల అదృశ్యం కాలేదు. గత ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా యువతలు ఆచూకీ లభ్యం కాకపోతే ఎంతో నిబద్ధతతో పనిచేసి శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభముతో స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు అందించారు. सर्वदा दिग्विजयमस्तु शीघ्रमेव पुनः संपूर्णता परिपूर्णता यजमानस्य अखंड दिग्विजय प्राप्तिरस्तु महंत श्रीमंतो महांतो पारिश्रामकारस्तु महंत श्रीमंतो महांतो राजधारे राजमुखे सर्वदा सर्वत्र दिग्विजय प्राप्तिरस्तु सत्यासंतो यजमानस्य कामः जय प्रसन्न నంద్యాల పట్టణంలోను ఎస్ఆర్బీసీ కాలనీ నందు మహిళా మార్ట్ను న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఎస్ఆర్బీసీ కాలనీ అభివృద్ధికి మహిళల ఆర్థికంగా ఎదగటం కోసమే ఇక్కడ మార్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఎస్ఆర్బీసీ కాలనీకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వాటిని అభివృద్ధి చేస్తామని మంత్రి ఫరూక్ తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అది మనకు ఆ కమ్యూనిటీ చేయాలా, ₹1 5 ఇస్తారా? ఇలా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. కమ్యూనిటీ వాళ్ళు ₹1 5 ఇవ్వాలనే ఆలోచన లేదు. నేనేది చాలా చెప్పాను, చాలా బ్రహ్మాండ స్థానికంగా మాట్లాడుతున్నాను. ఇక్కడ మంత్రి గారు ఉన్నారు కాబట్టి మంత్రి గారికి అదే విన్నపించి మీకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు. పని చేసినప్పుడు కార్పొరేటర్ డెవలప్ చేద్దాం. ఇటు పోతే చెరువు కూర్చాను, ఇటు పోతే రోడ్డు హైవే రోడ్డు సమస్య కొంచెం ఆలోచించుకొని దీన్ని ఎట్లా వర్క్ చేద్దాం అనేది ఇష్టపడాలి. అలా ఇస్తే టెక్నికల్ వాళ్ళు తీసుకొచ్చి చేస్తే బాగుంటుంది చెప్పి చూస్తూ ఉన్నాను. కాబట్టి దీన్ని మళ్ళీ అట్లా నాయకులు లేరు. ఎందుకంటే అంతా మేమే కడతామని చెప్పి రామచంద్రరావు గారికి అర్థమైంది. ఆ రోజుల్లో నేనే కడతాను సార్ తెలుసు కదా, మేము ₹1 కట్టే
పార్క్ పరిస్థితి దారుణంగా ఉంది. పార్క్ కూడా సవాల్ ఇస్తే వద్దండి, సవాల్ డబ్బులు మేమే కడతామండి. అది కట్టిందే చచ్చింది, ఎందుకంటే తెలుసు కాబట్టి లేకుండా డెవలప్ చేద్దాం, ప్రాంతం డెవలప్ కావాలా. కాబట్టి మంత్రి గారు రావడం చాలా సంతోషం అని చెప్పి మంత్రి గారికి స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమం మొదటిసారిగా అధికారికంగా చేసాం. నెక్స్ట్ వేరే కార్యక్రమం మరి అవకాశం ఇచ్చినందుకు మరి స్థానికంగా సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. సత్తెనపల్లి పట్టణ పురపాలక సంఘ పరిధిలో ఇక నుంచి రోజు మంచినీటి సౌకర్యం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో వర్ణదేవుడు కరుణించి సకాలంలో వర్షాలు పడుతున్నాయన్నారు. అందువలన గురువారం నుంచి సత్తెనపల్లి పట్టణంలో రోజు మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో వరుణ దేవుడు కరుణించి మనకు మంచి వర్షాలు ఇవ్వటం వల్ల రేపటి నుంచి సత్తెనపల్లి పట్టణానికి రోజు మంచినీటి సౌకర్యం కల్పిస్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో వరుణ దేవుడు కరుణించి మనకు మంచి వర్షాలు ఇవ్వటం వల్ల రేపటి నుంచి సత్తెనపల్లి పట్టణానికి రోజు మంచినీటి సౌకర్యం కల్పిస్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. పలాస మున్సిపాలిటీ పాస్ అయినపురం వద్ద గల లేఅవుట్లను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష బుధవారం పరిశీలించారు. మున్సిపాలిటీ ప్రాంతంలో ఈ లేఅవుట్ అన్ని సౌకర్యాలతో ఉందని, దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. సామాన్య ప్రజలు కూడా కొన్ని అవకాశం ఉందని ఆమె ప్రకటించారు. ఉద్యోగులకు కూడా 20% రిజర్వేషన్తో పాటు వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంది. అయితే రియల్ ఎస్టేట్లో కన్నా చాలా తక్కువ ధరకు, అంటే మధ్య తరగతి వాళ్ళకి కూడా మంచి ఇళ్లలో ఉండే సౌకర్యం కల్పించేలాగా ఒక ఆలోచనతో గవర్నమెంట్ ముందుకొచ్చింది. ముఖ్యంగా ఈరోజు డిపార్ట్మెంట్ని, ఈ శాఖను చూస్తున్న మంత్రి నారాయణ గారు, అధికారులు చాలా శ్రమిస్తున్నారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో వచ్చే 2-3 సంవత్సరాల్లోనే టౌన్షిప్ని పూర్తి చేసి పలాస ముఖ చిత్రాన్ని మార్చడానికి. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమైన ఆర్థిక పట్టణంగా ఎదుగుతున్న పలాసలో ఈ టౌన్షిప్ పూర్తయితే మరింత పెట్టుబడులతో పాటు మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. దయచేసి ప్రతిదీ పారదర్శకంగా, ఇప్పుడు వరకు ఒక 40 మంది బుక్ చేసుకున్నారని తెలిసింది. వాళ్ళ వివరాలు కూడా ఇంటర్నెట్లో పెట్టారు. ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకొని వాళ్ళల్లోని ఎక్కువ వచ్చిన వాళ్ళల్లోని లక్కీ డిప్ ద్వారా తీసుకున్న వాళ్ళకి 3 ఇన్స్టాల్మెంట్లోని మొదటి ఇన్స్టాల్మెంట్లో 10%, రెండో ఇన్స్టాల్మెంట్లో ఒక 30-40%తో పాటు 3 ఇన్స్టాల్మెంట్లో పూర్తిగా మనకి కట్టుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఒకటే, ఇందులో ఎవరి స్వార్థం లేదు. పలాస తాలూకా బ్రాండ్ వాల్యూని పెరచడానికి, మన పలాసాని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి మొదటి అడుగు ఈ టౌన్షిప్ ద్వారా వేగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించి మీకు కావాల్సిన ఒక ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండడానికి కావాల్సిన ప్రతి ఫెసిలిటీసు, చుట్టుపక్కల వాతావరణం అలాగే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టౌన్షిప్ని ఆదరించి దీనిలో బుకింగ్స్ చేసుకుంటారని, మీ ద్వారా ఈ టౌన్షిప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మా పలాస మున్సిపాలిటీకే ఖర్చు పెడతారన్న మాటకి నేను ఈరోజు ఒక ఎమ్మెల్యేగా స్వార్థంతో అడుగు. నందిగాం మండల కేంద్రంలోని అంబేద్కర్ గురుకులంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అక్షిత బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు ఘటనా స్థలాన్ని టెక్కల డీఎస్పీ డి బాలచంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మృతురాలి బంధువులు, గురుకులం ఉపాధ్యాయులతో మాట్లాడి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. బాడీ హ్యాంగ్ అవుతే కరెక్ట్ కాదన్నమాట. అందుకే చూసిన వెంటనే దించేస్తారు. అది దించేది కూడా పోలీసులు కానీ వీళ్ళు కానీ దించరు. సపరేట్ క్రూస్ టీమ్ ఒకటి వచ్చి దించుతారు. చూడండి, మీరు ఆలోచించుకొని ఒక కంప్లైంట్ చూడండి, దాని ప్రకారం పోస్ట్ మార్టం కండక్ట్ చేసి ఏమి ఉంటుందో అన్ని చూసిన తర్వాత ఉండేది కదా, ఉండేది వ్యవస్థగా ఉండేది న్యాయం చేయని.
అంటే మా అనుమానం ఏంటంటే సార్ ఫ్రీగా మోకాళ్ళు వేసుకుని దాని మీద మాకు అనుమానం హ్యాంగింగ్లో చాలా టైప్స్ ఉంటాయి. ఫుల్ హ్యాంగింగ్, పార్షియల్ హ్యాంగింగ్ అని. ఒకసారి మామూలు మనమైనా కూడా గొంతుకి ఏదైనా తగిలించుకొని పడిపోయిన తర్వాత ఇంకా లేసేకేమి ఉండదు అన్నమాట. బాడీ కోఆపరేట్స్ అదంతా దానికి ఏం చేసేది అనేది డాక్టర్ చెప్తారు మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో. అది వచ్చిన తర్వాత మాట్లాడతాం. విజయనగరం పార్లమెంటు పరిధిలోని చీపురుపల్లి మానాపురం రైల్వే ఓవర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ లోక్సభ సమావేశాల్లో పలు సమస్యలపై ప్రస్తావించారు. పార్వతీపురం కొమరాడ వద్ద అండర్ పాస్ లేదా ఫ్లైఓవర్ నిర్మించాలని సూచించారు. ఇండస్ట్రియల్ కారిడార్ అయినటువంటి పైడి బీమ్ వరకు మెట్రో రైల్ ప్రాజెక్టును పొడిగించాలని మంత్రికి విన్నవించారు. ఈరోజు రైల్వే మంత్రి గారు ఆఫీసులోకి వెళ్ళా ఇక్కడ కూడా క్షుణ్ణంగా కొత్తగా ఎన్నికైన మా సభ్యుల ద్వారా ప్రతి సమస్యని కూడా వారు తీసుకొని మాకు గౌరవించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఆంధ్ర ఒరిస్సా బార్డర్ రాయగడ పార్వతీపురంలో రైల్వే గేట్స్ ఉన్నాయి. అవి విద్యార్థులు కానీ అలాగే భక్తులు కానీ ఇబ్బంది అవుతుంది. 1 కిలోమీటర్ వ్యవధిలోనే దాదాపు 5 గేట్లు ఉన్నాయి. అవి పునఃపరిశీలన చేయవలసిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే చీరుపల్లి రైల్వే స్టేషన్లో అంతర్రాష్ట్ర సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవి సర్వీసులు ఆఫ్ చేసి ప్రయాణికులు సహకరించాలని కోరుకుంటున్నాం. అదే సమయంలో రైల్వే స్టేషన్లో కూడా సకాలంలో పనులు పూర్తి చేయాలి. అలాగే చీరుపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా సకాలంలో పూర్తి చేయాలని మీ ద్వారా మంత్రి గారు తెలియజేసుకుంటున్నాం. జనరల్ కోచ్ని ఏవైతే రైల్వే జనరల్ కోచ్ని ప్రయాణికులకి సౌకర్యం ఉండడానికి వీలుగా ఉండడానికి జనరల్ కోచ్ని ఏర్పాటు చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు విశాఖ నగరం అభివృద్ధి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైలుని రైలు కొత్త ప్రాజెక్టును మంజూరు చేయాలని, అలాగే భోగాపురం ఇండస్ట్రియల్ పారిశ్రామిక వార్డులో పైడిబీమ వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఇండస్ట్రియల్ ఏరియా కనుక అవి కూడా ఏర్పాటు చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టిని ఏర్పాటు చేసి గవర్నీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా రైల్వే సమస్యలు ఉన్నాయి. వాటిలన్నీ కూడా పరిష్కారం చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. రాయదుర్గపట్నంలోని 28వ వార్డులో పాలబావిలోకి గంబూషియా చేప పిల్లలను బుధవారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వదిలారు. దోమల నిర్మూలన కోసం ఈ చేప పిల్లలను విడుదల చేసినట్లు తెలిపారు. నియోజకవర్గానికి 35,000 గంబూషియా చేపలు వచ్చాయన్నారు. అనంతరం ప్రజాప్రతినిధుల అధికారులతో కలిసి దోమల ఫాంగింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాళ్ళ పోయిన తీసి కట్టమంటే సురేష్ చుట్టూ కాంపౌండ్ పైన కట్టేసి 2 అడుగులు వదిలేస్తారు. కింద టర్మ్ డ్యామేజ్ అయిందన్న, ఆ గ్రాంట్ ని కింద పెట్టి కట్టేస్తే ఫౌండేషన్ అవుతుంది, బాగుంటుంది. కింద టర్మ్ దెబ్బతినింది. మళ్ళీ కొత్తగా ఊరికి రాళ్లతో గోడ కట్టేస్తే ఇవేనా ఈ పెద్ద లోపలికి నీళ్ళకి పెట్టండి. నెక్స్ట్ ఎవరు కాలంలో సంభవించే అంటువ్యాధుల బారి నుంచి ప్రజలను రక్షించే ముందస్తు చర్యల్లో భాగంగా ఈరోజు ఎంపిక చేసిన నీటి నిల్వ కేంద్రాల్లో గంబూషియా చేపలను విడుదల చేయడం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గానికి 35,000 గంబూషియా చేపలు వచ్చాయి. ఎంపిక చేసిన 13 నీటి కుంటల్లో వీటిని వదిలి ఆ కుంటల్లో బ్యాక్టీరియా ప్రబలకుండా తద్వారా అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఈ కార్యక్రమం చేశాం. భారీ వర్షాలు, గోదావరి వరదలతో నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా సభ్యులు చేకూరి రమేష్ వర్మ, గూడవల్లి రాంబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో గురువారం భారీ వరదలకు నష్టపోయిన పంటలను వారు పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలా కాకుండా వెంటనే నష్టపరిహారం అందించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు చేకూరు రమేష్ వర్మ. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జిగా బాధ్యతలో ఉన్నాను. ఈయన గోడవెల్లి రాంబాబు గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిసాన్ మోర్చా. ఈరోజు ఆత్రేయపురం గ్రామంలో ఆత్రేయపురం మండలంలో ఈ మహాతల్లి గోదావరి ఉప్పొంగటం వల్ల ఇక్కడ ఎక్కువగా అరటి, బొప్పాయి, పసుపు, కంద, వరి ఇవన్నీ కూడా నీట మునిగాయి. వరి నాట్లను అయితే మళ్ళీ రెండోసారి నాటుకోవాల్సిన పరిస్థితి రైతులు ఇవాళ ఏర్పడింది. గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం అధికారులందరినీ అప్రమత్తం చేసి ఈ రైతులకి సరైన బీమా వ్యవస్థని ఈ విధంగా నష్టపోయిన ప్రతి ఒక్క రైతుని ఆదుకోవాలని ఈ ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న ఈ ప్రభుత్వం రైతులకి ఎటువంటి నష్టపరిహారాన్ని అయినా సరే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి అన్న ఉద్దేశం మీద ఇది రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపించుకుంటూ మీ చేకూరు రమేష్ వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.